జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం పెందుర్తి మున్సిపల్ కార్యాలయం జోన్ 8లో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులపై ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు రికార్డులను పరిశీలిస్తున్నారు. కార్యాలయంలోకి వచ్చిన అధికారులను చూసిన సిబ్బంది ఒక్కసారిగా పరుగులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం పెందుర్తి మున్సిపల్ కార్యాలయం జోన్ 8లో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులపై ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. పలు రికార్డులను పరిశీలిస్తున్నారు. కార్యాలయంలోకి వచ్చిన అధికారులను చూసిన సిబ్బంది ఒక్కసారిగా పరుగులు పెట్టడం చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఏపీలోని మున్సిపల్ కార్యాలయాల్లో కూడా మరి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఏమైనా అక్రమ లావాదేవీలకు సంబంధించి రికార్డులు ఏమైనా స్వాధీనం చేసుకోవడం జరిగిందా? ఎస్ భవాని, ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా మున్సిపల్ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో మున్సిపల్ కార్యాలయాలన్నింటిలో కూడా ఈ రోజు ఏకకాలంలో అయితే ఏసీబీ దాడులు అయితే నిర్వహించడం జరిగింది. ప్రధానంగా విశాఖపట్నం కేంద్రంగా అయితే అన్ని జోన్లలో కూడా దాదాపు 10 జోన్లు ఉన్నాయి. 10 జోన్లలో కూడా ఏకకాలంలో దాడులు చేయడంతో ఒక్కసారిగా లోపల పనిచేస్తున్న సిబ్బంది అంతా కూడా అలర్ట్ అవుతూ కొన్ని చోట్ల మధురవాడ అలానే గాజువాక ప్రాంతంలో ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు అయితే ఒక్కసారిగా ఈ ఏసీబీ అధికారులు రావడంతో పరుగులు పెట్టిన దాఖలాలు ఉండడంతో చర్చనీయాంశంగా అయితే మారింది. ఎందుకంటే నిత్యం కూడా వీళ్ళపైన ఎన్నో ఆరోపణలు అయితే వస్తున్నాయి. అత్యధికంగా అయితే ఈ కన్స్ట్రక్షన్ కోసం ఎవరైతే వస్తారో బిల్డర్స్ దగ్గర కావచ్చు, అలానే హౌస్ కి సంబంధించి హౌస్ ప్లాన్ చేసుకునే పబ్లిక్ నుండి కూడా భారీ ఎత్తున అయితే అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని అయితే పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ ఏవైతే టౌన్ ప్లానింగ్ అధికారులపైన ఎన్నోసార్లు అయితే వాళ్ళపైన ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి అయితే ఎంతో మంది పరిగెడుతున్నా కూడా ఎంతవరకు కూడా ఎటువంటి ఎవరు కూడా చర్యలు తీసుకోకపోవడంతో ఒక్కసారిగా ఏసీబీ అధికారులు అయితే దీనిపైన దృష్టి సారించారని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఏదైతే విశాఖపట్నంలో టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ఏసీబీ సోదాలు అయితే భారీగా అయితే చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అవకతవకలు జరిగినట్లు ఎన్నోసార్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ ఫిర్యాదుల అనుగుణంగానే ఇంటి నిర్మాణం కోసం కానీ ప్లానింగ్ అనుమతుల కోసం కానీ రికార్డులు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే అసలు ఎంతవరకు దీనికి పరిమితి ఉంది, ఆ పరిమితికి తగ్గట్టుగా ఈ యొక్క నిర్మాణాల అనుమతులు జరుగుతున్నాయి. అసలు బయట G+3 కానీ G+4 వరకు మాత్రమే విశాఖ నగరంలో అయితే అనుమతులు ఉంటాయి. కానీ అందుకు పూర్తి భిన్నంగా G+5 వరకు కూడా చాలా చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది వాటికి సంబంధించి క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నారు. విశాఖలో ప్రధానంగా ఏదైతే మధురవాడ జోన్ పైన నిత్యం కూడా ఎన్నో ఆరోపణలు వస్తుంటాయి. మధురవాడ, గాజువాక అలానే జోన్ 2 కూడాను, జోన్ 2 ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఈ ఆరోపణలు వస్తాయి. వాళ్ళ దగ్గరికి ఏసీబీ అధికారులు వస్తున్నారని చెప్పేసి వెహికల్ ఆగిందని తెలిసిన వెంటనే కూడా ఈ అధికారులంతా కూడా ఒక్కసారిగా బయటికి పారిపోయిన పరిస్థితి ఉండడంతో లోపల ఉన్న ఈ సిబ్బంది ఎవరైతే టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉంటారో వాళ్ళంతా కూడా అధికారులు వస్తున్న సమయంలో బయటికి పారిపోవడంతో ఒక్కసారిగా అధికారులు సైతం కూడా కంగుతున్నారు. ఎందుకంటే అక్రమాలు చేసిన తర్వాత ఎవరైనా దొరికినా అప్పటికప్పుడు ఏదైనా డిఫెన్స్ చేసుకునే అవకాశం ఉండేందుకైతే ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళు ఫైళ్లతో పాటు బయటకు పరిగెట్టడంతో ఎన్నో అవకతవకలు ఉన్నాయని పలు అనుమానాలు నిజమయ్యే విధంగా ఉన్నాయని చెప్పేసి అయితే అధికారులు సోదాలను మరింత క్షుణ్ణంగా చేస్తున్నారు. అలానే ఎవరైతే వీళ్ళకి అన్అఫీషియల్ గా అంటే బయటకు పేరు చెప్పుకోలేని విధంగా కొంతమంది వాళ్ళపైన ఫిర్యాదులు చేశారని వాళ్ళను కూడా విచారించి వాళ్ళ దగ్గర కూడా ఎవరెవరు ఎంతెంత మొత్తంలో డబ్బులు తీసుకున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు అలానే సచివాలయం సిబ్బంది కూడా కొంతమంది దీనికి వత్తాసు పలుకుతున్నారని వాళ్ళతో పాటు జీవీఎంసీలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళకి వత్తాసు పలుకుతున్నారని వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పూర్తిగా అందరితో కూడా
విచారణ చేస్తున్నారు. అలానే ఫైల్స్ ప్రధానంగా ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలానే విశాఖ నగరంతో పాటు అవతల తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఈ రోజు అన్ని ఆఫీసుల్లో కూడా టౌన్ ప్లానింగ్ విభాగాల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంటే మనం ఒకసారిగా చూసుకోవచ్చు, ఐటీ శాఖ దాడులు గత 2 రోజుల క్రితమైతే ఏపీ రాష్ట్రం అంతటా కూడా చేశారు. అలాగే విధంగా ఇప్పుడు ఏసీబీ దాడులు కూడా ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయంటే ఇక్కడ ఏవైతే అవకతవకలు ఉన్నాయో వాటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టిందని, అవకతవకలు చేసే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ప్రభుత్వం దృష్టి పెడుతుందనే విషయాన్ని అయితే ఇప్పుడు పూర్తిగా మనం గమనించవచ్చు భవాని. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.